కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి మరో వ్యక్తి పిటిషన్లు. కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చాయో కేటీఆర్ చెప్పలేదని అభ్యంతరం. విచారణ 4 వారాలకు వాయిదా. అయితే కేకే మహేందర్ రెడ్డి మరో వ్యక్తి ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి విచారణను 4 వారాలకు వాయిదా వేసినట్టు తెలుస్తా ఉన్నది. ఏ విషయంలో? కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు వేసిరట పిటిషన్లు. సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు లంగిశెట్టి శ్రీనివాసులు అనే మరో వ్యక్తి విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారించారు. కేసులో ప్రతివాదులైన కేటీఆర్, రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రిటర్నింగ్ అధికారి ఆర్జీఓ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన కొడుకు కే హిమాంశు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే హిమాంశు పేరిట ఆస్తి ఎట్లొచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఎందుకు చెప్పలేదని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసిరట. ఒకసారి చూద్దాం. కేటీఆర్ కున్నాడు. తనపై భార్య, మైనర్ కుమార్తె మాత్రమే ఆధారపడ్డారని అఫిడవిట్ లో కేటీఆర్ పేర్కొన్నారని, గత ఏడాది జూలైలో మేజర్ అయిన హిమాంశు తనపై ఆధారపడలేదని తెలిపారన్నారు. అయితే సిద్దిపేట జిల్లా మర్కుకు మండలం వెంకటాపూర్లో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసినందుకు హిమాంశు వరుసగా 10.50 లక్షలు, 88.15 లక్షలు చెల్లించాడని, గత ఏడాదే మేజర్ అయిన అతడికి కేటీఆర్ ఆర్థిక సాయం లేకుండా అంత డబ్బు ఎలా వస్తుందని పేర్కొన్నారు. అఫిడవిట్ లో నిజాలు దాచిన కేటీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. వాదనల అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. అయితే ఏదైతే ఎర్రవల్లిలో అట్లనే ఇంకో ఏరియా ఏది ఇది వెంకటాపూర్లో 4 ఎకరాలు కొనుగోలు చేసినందుకు హిమాంశు దాదాపుగా 10.50 లక్షలు అట్లనే 88.15 లక్షలు చెల్లించారట. మరి గత ఏడాది మేజర్ అయిన హిమాంశుకు ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఆస్తి వివరాలు ఎట్లా దాచినావు అని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో పిటిషన్లు వేసారట. ఎట్లొస్తాయి? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళు. 10 సంవత్సరాలు కొడుకు అధికారంలో ఉండే, బిడ్డ అధికారంలో ఉండే, అల్లుడు అధికారంలో ఉండే, అందరు అధికారంలో ఉండే. ఎట్లొస్తాయి ఆస్తులు? రాజకీయ నాయకులు అఫిడవిట్ లో చూపించినట్టే వాళ్ళ ఆస్తులు ఉంటాయా? అట్లనే ఉంటాయా? వాళ్ళు చూపించేది గోరంతా, ఎనుకుండేది కొండంతా. అది అందరికీ తెలిసిన ముచ్చట్ని. ఎట్లొస్తాయి? ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తాడా? మరి 4 వారాల పాటు వాయిదా వేసిరట ఆ వివరాలు ఇవ్వాలని చెప్పేసి. మరి ఎలాంటి వివరాలు ఇస్తాడో, ఏమి ఇస్తాడో మరి చూడాల్సింది. ఎందుకంటే రాజకీయ నాయకులు చూపించేది ఒకటి, ఎన్నుకున్నది ఒకటి. అది అందరికీ తెలిసిన వాస్తవం. మరి హిమాంశుకు ఇంత డబ్బు ఎట్లా వచ్చింది, ఇంత భూమి ఎట్లా కొనగలిగిండు, ఈ వివరాలు ఏంటిది అని చెప్పేసి వాళ్ళు పిటిషన్లు వేసారు. మరి చూడాలి ఎలాంటి వివరాలు ఇస్తాడు ఏంది అనేది. ఒకవేళ ఈ వివరాలు తెలిపినందుకు అతనిపై అనర్హుడిగా వేటేయాలని చెప్పేసి కేటీఆర్ని ప్రకటించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు.